ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహాభ్యో నమో గురుభ్యః నమః ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి సాధకులు, భక్తులు, యోగ మార్గాన్ని అనుసరించేటువంటి వారు, జ్ఞాన మార్గాన్ని అనుసరించేటువంటి వారు, వీళ్ళందరూ కూడా చాలా సూక్ష్మబుద్ధితో మన ప్రవచనాలను శ్రవణం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి కొంతమంది సాధకులు, స్వామీజీ మీరు ఎక్కువ అద్వైత సిద్ధాంతాన్నే బోధ చేస్తున్నారు, మాలాంటి సామాన్యులుగా ఉండేటువంటి వారికి కూడా కొన్ని యోగా మార్గాలను, సులభమైన మార్గాలను బోధించి మాకు కూడా ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వరా అని అడుగుతున్నారు. నేడు సమాజంలో ఎన్నో సాధనల పేరుతో ఎన్నో రకాల సాధనలు వచ్చాయి. ధ్యానయోగము, మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము. ఈ యోగములన్నీ కూడా సనాతన కాలం నుండి మన భారతావనిలో ఎందరో మహాత్ములు ఆచరించారు, అనుసరించారు, తరించారు. అయినప్పటికీ కూడా సులభమైన మార్గం ఏదైనా ఉందా అంటే అది భక్తి యోగం. భక్తి యోగం అనేటువంటి యోగాన్ని ఆచరించారు పరమ భక్తాగ్రేసరులంతా కూడా. తుకారాము, తులసీదాసు, రామదాసు, మరి త్యాగరాజు స్వామి, అన్నమయ్య, ఇటువంటి మహానుభావులంతా కూడా సులభమైన మార్గంలో, భక్తి చాలా సులభమైన మార్గం భక్తి యోగం. ఏ నియమ నిబంధనలు లేదు, పరమాత్మకు శరణాగతి పొందగలిగితే చాలు. శరణాగతితో మనం భక్తి యోగాన్ని ఆచరించినట్లయితే తప్పకుండా జ్ఞానులు ఏ ఆత్మతత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని పొందారో ఆ తత్వాన్ని మనము పొందవచ్చు. అయితే ఈ క్రియాయోగం అనేటువంటిది భక్తి యోగము, క్రియాయోగము. ఈ క్రియాయోగము 4 యోగములతో కలిసి ఉన్నదే క్రియాయోగం. మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము. మనం భక్తి యోగము సులభ మార్గం అన్నాం మోక్షానికి. మరి ఈ క్రియాయోగము కూడా ఎంతో శ్రేష్టమైనది, ఎంతో సులభమైనది. శరీరానికి ఏ విధమైన అలసట లేకుండా మన పుణ్యమా అన్నట్టుగా మహావతార బాబాజీ లాహిరి మహాశయులు యుక్తేశ్వరగిరికి, యుక్తేశ్వరగిరి పరమహంస యోగానంద స్వామీజీకి పరంపరగా బోధిస్తూ వచ్చారు. ఈ క్రియాయోగము అంధవిశ్వాసాలకు అవకాశం ఇవ్వదు. ఇది ఒక మౌలిక సూత్రం. సూత్రము అనగా దారం, దారము అనగా ఆధారం. శ్వాసే ఈ శరీరమునకు ఆధారం. కాబట్టి ఈ శ్వాసతో ఆ షట్చక్రముల మీదుగా ప్రాణశక్తిని, ప్రాణ ప్రవాహాన్ని, ప్రాణ తరంగాలను సహస్రారము చేర్చుకుండే సూక్ష్మము ఎంతైనా ఉన్నది. ఇది సిద్ధహస్తులైన, నిష్ణాతులైన, క్రియాయోగములో సిద్ధి పొందిన సిద్ధపురుషుల ద్వారానే మనం ఇది పొందవలసి ఉంటుంది, సాధన చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ క్రియాయోగాన్నే అంతర్ముఖ ప్రాణాయామమని, సుషుమ్నా క్రియ అని చెప్పడం జరిగినది. ఎన్ని యోగాలు ఉన్నప్పటికీ కూడా మనసు చాలా చాంచల్యముగా ఉంటుంది. ఆ మనసును సరాసరి అదుపులోకి తెచ్చుకునేటువంటిది క్రియాయోగం అనే ప్రాణాయామము. బహు చాంచల్యముగా ఉన్నటువంటి ఈ మనసును అదుపు చేసి ఆ షట్చక్రముల మీదుగా పైకి నడిపించగలిగేటువంటి సామర్థ్యం ఇప్పటి కాలంలో ఏమైనా ఉన్నదా అంటే 2 మార్గాలే ప్రశంసనీయమైనటువంటివి. ఒకటి క్రియాయోగము, రెండోది
హంస మంత్రం అంటే సోహం మంత్రం. ఈ సోహం మంత్రము కూడా చాలా సునాయాసముగా అనాయాసముగా చిన్నపిల్లల దగ్గర నుండి 70 సంవత్సరముల వయసు కలిగిన పెద్దవారు కూడా సులభంగా రాజమార్గము వలె ఈ సోహం మంత్రాన్ని ఆచరించగలరు. అందుకనే ఈ యోగమునకు రాజయోగం అని కూడా పేరు. ఈ రాజయోగం అనేటువంటిది రాజమార్గము వలె ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా తన అనుభవంలో ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతూ ఉంటేనే ఈ శరీరము ఇంత అర్థవంతమై నిలుస్తూ ఉన్నది. కాబట్టి 15 నిమిషాలు ఎడం ముక్కులోను, 15 నిమిషాలు కుడి ముక్కులోను, 15 నిమిషాలు సుషుమ్నాలో ప్రాణశక్తి నడుస్తుంది. ఇది ఈశ్వర నియతి. 15 నిమిషాలు ఉష్ణాన్ని కలిగిస్తుంది, 15 నిమిషాలు శీతలాన్ని కలిగిస్తుంది, 15 నిమిషాలు సుషుమ్నాలో శ్వాస నడిచి శరీరాన్ని సమతుల్యం చేస్తుంది. అందుకని మనది మధ్యలోకం. పూర్తి ఉష్ణమైన మనం జీవించలేము, పూర్తి శీతలమైన జీవించలేము. అందుకనే మన శరీరంలో 98 డిగ్రీలు మాత్రమే వేడి ఉంటుంది. కాబట్టి ఈ క్రియాయోగం అనేటువంటిది సశాస్త్రీయమైనది. క్రియాయోగంలో సిద్ధి పొందినటువంటి నిష్ణాతులైన గురువుల ద్వారా నేర్చుకోవలసి ఉంటుంది. ఆ మొదటి రోజు నుండే మనకు ఎంతో ప్రశాంతత ఏర్పడుతుంది. ఎందుకు అంటే పలు రకములుగా పరిగెడుతున్నటువంటి మనసును అదుపు చేయడానికి ప్రాణాయామం అనే ఏకైకమైనటువంటి సూత్రం. ఈ ప్రాణాయామము ఈ క్రియాయోగములో అత్యంత కీలక పాత్రను వహిస్తుంది. మూలాధారము, స్వాదిష్టానము, మణిపూర్వకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారము అనే ఈ షట్చక్రముల మీదుగా ఈ ప్రాణశక్తిని, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసను పైకి తీసుకువెళ్ళేటువంటి ఆ సూక్ష్మం ఇందులో ఉంది. అందుకనే ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద స్వామీజీ వారు ఇలా అన్నారు: నేను చెప్పబోయే వివరణ ఇచ్చేటువంటి ఈ క్రియాయోగము స్థూలంగా మాత్రమే చెబుతున్నాను, సూక్ష్మంగా ఇందులో చెప్పలేదు. ఇది క్రియాయోగుల ద్వారానే తెలుసుకోవాలి అని చెప్పారు. సామాన్య మానవుడు ధ్యానం చేస్తే 1 సంవత్సరం అంతా ఏ ఫలితం వస్తుందో అది 1/2 నిమిషంలో వస్తుందన్నాడు క్రియాయోగంలో. ఇదే గొప్ప విషయం. మనము తెలుసుకోవలసిన సూక్ష్మం కూడా ఇదే. 1/2 నిమిషము ఈ క్రియాయోగము ఎన్నెముకను చుట్టి మూలాధారం నుండి ఆగ్నేయ చక్రం వరకు, ఆగ్నేయ చక్రం నుండి మూలాధారం వరకు పరిభ్రమణం చేస్తాడు యోగి. ఆరంభ యోగి 12 క్రియలు మాత్రమే ఆరంభ యోగి చేస్తాడు. కాబట్టి 26వ పుటలో ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద స్వామీజీ వారు సెలవిచ్చారు. ఈ 1/2 నిమిషం పట్టే ఈ క్రియాయోగం 1 ఏడాది ఫలితాన్ని ఇస్తుందన్నాడు. సామాన్యముగా సాధకుడు సంవత్సరం పాటు ఏ సాధన చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితము క్రియాయోగంలో 1/2 నిమిషంలో వస్తుందన్నారు. మీరు 26వ పుటలో ఒక యోగి ఆత్మకథలో చూడగలరు. ఈ క్రియాయోగము మొదటి రోజే మనకు ప్రశాంతతనిస్తుంది. తీసుకుండే గాలి, వదిలే గాలి, తీసుకుండే గాలి చల్లగా గుండెకు సరిపోయే అంతట గాలి తీసుకుంటాం. వదిలేటప్పుడు శరీరములో మలినమైనటువంటి ఆ అణువులను కూడా బయటికి వదిలేస్తాం. కార్బన్ వదిలేస్తాము, ఆక్సిజన్ తీసుకుంటాం. మెదడు ఎంతో రిలాక్స్ అవుతుంది. మరి గుండె కొట్టుకోవడం ఆగుతుంది. శరీరములో ఉండే 72,000 నాడులు విశ్రాంతిని పొందుతాయి. శరీరం కూడా స్వస్థత పొందుతుంది. క్రియాయోగం అనేటువంటిది చాలా సూక్ష్మమైనటువంటి అంతర్ముఖ ప్రాణాయామం, సుషుమ్నా క్రియ. ఈ క్రియాయోగం చేసినటువంటి వారు మరి ఎందరో ఉన్నారు. నిర్వికల్ప సమాధే ఈ క్రియాయోగానికి తారాస్థాయి, చివరి నిష్కర్ష. అయితే ఆత్మానాత్మ విచారణ చేసి జ్ఞానయోగమునకు చివరి నిష్కర్ష ఏమిటంటే స్వస్వరూపానుసంధానం. నిధిధ్యాసనతో సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మాన్ని గురువుల ద్వారా శ్రవణ మనన నిధిధ్యాసనతో సాక్షాత్కారం పొందడం. 1 సోపాన క్రమము ద్వారా ఆత్మానుభవాన్ని పొందితే, మరో అంశము శ్రవణ మనన నిధిధ్యాసనలతో ఆత్మానుభవాన్ని, బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందడం. దారులు వేరే కానీ గమ్యం మాత్రం ఒకటే. వాస్తవంగా విచారిస్తే మరి ఇంత
క్రియాయోగానికి సమతుల్యమైనది, క్రియాయోగానికి సమానమైన యోగం ఇంకేమైనా ఉన్నదా అంటే మరి సోహం మంత్రమే. ఈ సోహం మంత్రము చాలా సున్నితముగా జరిపేటువంటి ఒక ప్రక్రియ. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఎలాగైతే క్రియాయోగాన్ని చేశామో అలాగే మన దగ్గర నడుస్తున్నటువంటి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో 2 మంత్రాలను జతపరచి పైకి వెళ్ళేటప్పుడు ఒక మంత్రము, వదిలేటప్పుడు మరో మంత్రము గురువుల ద్వారా తెలుసుకొని ఆరోహణము అవరోహణము. ఆరోహణం అంటే ఆ షట్చక్రముల మీదుగా పైకి వెళ్ళడం. మూలాధారము, స్వాదిష్టానము, మణిపూర్వకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారం. ఇలా అంచెలంచెలుగా ప్రాణశక్తిని, ఆ యొక్క కుండలిని శక్తిని మేల్కొల్పి సహస్రారము చేర్చడమే జీవితము యొక్క పరమావధి. ఇది యోగ మార్గము. జ్ఞాన మార్గము నేతి మహావాక్య విచారణ ద్వారా కన్ను నేను కాదు, కాలు నేను కాదు, చెయ్యి నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, వీటన్నిటినీ తెలుసుకుంటున్న సాక్షిని, ఏ వెలుగులో నాకు మనసు, బుద్ధి, చిత్తము అనేటివి తెలియబడుచున్నవో ఈ తెలియబడేటివన్నీ దృశ్యములని, వాటిని తెలుసుకుంటున్నది దృక్కని, ఆ దృక్కే నా స్వరూపమని, నా స్వరూపమే స్వస్వరూపమని, ఆ స్వస్వరూపమే పరబ్రహ్మమని బ్రహ్మానుభవం పొందడం, సర్వాత్మ భావన పొందడం, ఏకాత్మ భావన పొందడం. ఇది సాధన సంపత్తి కలిగినటువంటి శిష్యులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఒక్క మారు సద్గురువుల ద్వారా మహావాక్య శ్రవణం చేస్తే చాలు. ఆ శ్రవణం చేసే సమకాలంలోనే సూక్ష్మంగా మననము జరిగిపోతుంది, శ్రవణము జరుగుతుంది, మననము జరుగుతుంది, నిధిధ్యాసన సాక్షాత్కారంలో మిగిలిపోతారు. కాబట్టి ఉత్తమ, మధ్యమ, మందమాధికారుల కొరకు గురుదేవులు శంకరాచార్యులు వారు ఉత్తములకు ఉపనిషత్తుల యొక్క శ్రవణమే, మధ్యములకు 555 బ్రహ్మసూత్రములను సహేతుబద్ధంగా మననం చేయడం, నిధిధ్యాసనకు భగవద్గీత. ఈ యోగాల ద్వారా, ధ్యాన యోగము ద్వారా, మంత్రయోగము ద్వారా, లయయోగము ద్వారా ఏ పరమాత్మ తత్వాన్ని, జీవ బ్రహ్మైక్య స్థితిని పొందామో అది సూక్ష్మంగా మహావాక్య విచారణలోనే మనం పొందవచ్చు ఉత్తమాధికారులమైతే. అయితే మధ్యమాధికారులుగా ఉండేవాళ్ళు శ్రవణము చేయాలి, మననము చేయాలి, నిధిధ్యాసన చేయాలి, ధ్యానం కూడా చేయాలి. ధ్యానం ఆత్మస్వరూప చింతనం, ధ్యానం నిర్విషయం మనః. ఇవి ధ్యానానికి ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. జ్ఞానం అభేద దర్శనం. ఆభరణములు వేరువేరుగా ఉండినా అందులో సూక్ష్మంగా అనుసృతంగా ఉండే బంగారాన్ని సమ్యక్ దృష్టితో గుర్తించడమే అభేద దర్శనం. నామరూపాలుగా మనకు కనపడుతున్నటువంటి ప్రపంచాన్ని కూడా ఈ నామరూపాలకు అధిష్టానమైన తన స్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని గుర్తించడమే అభేద దర్శనం. జ్ఞానం అభేద దర్శనం. సన్యాసం నిర్మలం జ్ఞానం. సన్యాసి పొందవలసినది కూడా అభేద దర్శనాన్ని, యోగి పొందవలసినది కూడా అభేద దర్శనాన్ని, జ్ఞాని పొందవలసినది కూడా అభేద దర్శనాన్ని. భేదము లేకుండా సర్వాత్మ భావన పొందడం, ఏమి చూసినా ఏమి విన్నా అంతా పరిపూర్ణ పరబ్రహ్మమే అనేటువంటి అనుభవాన్ని పొందడం కొరకు ఒకరు యోగ మార్గము ద్వారా, మరొకరు ధ్యాన మార్గము ద్వారా, మరొకరు సోహం మంత్రము ద్వారా, మరొకరు క్రియాయోగము ద్వారా, మరొకరు హఠయోగము ద్వారా, లయయోగము ద్వారా వారి వారి సామర్థ్యాన్ని అనుసరించి, తాహతను అనుసరించి, యోగ్యతను అనుసరించి సాధనలు చేసుకుంటూ చిట్ట చివరగా సాధన లేనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మతత్వాన్ని పొందడం మేరకే ఇన్ని శాస్త్రములు, ఇన్ని పురాణములు, ఇన్ని యోగములు మన ఋష్యాదులు ఆచరించారు. కాబట్టి అయితే అందరికీ ఇంత సూక్ష్మ బుద్ధి, ఏకాగ్రత ఉండదు కనుక ఈ మనసు అనేటువంటిది పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మనసులో అనేక జన్మల వాసనలో కాలుష్యం ఉండడం వల్ల మనసు బహుచాంచల్యముగా ఉంటుంది. మదించిన ఏనుగును ఎలాగైతే మావటివాడు తన స్వాధీనం చేసుకుంటాడో ఆ విధముగా విషయ వాసనలతో మదించిన మనసును అదుపు చేసుకోవాలి అంటే ప్రాణాయామం అనే యోగ విద్య ఉండియే తీరవలెను. సోహం మంత్రం అనేటువంటి తారక మంత్రం జపించియే తీరవలెను. ప్రాణాయామం అనేటువంటి క్రియాయోగం చేసియే తీరవలెను. ఉత్తమాధికారులుగా ఉండే మహానుభావులు, ఏకశాంతాగ్రాహులు, సూక్ష్మబుద్ధి గలవారు, వారు
చేసే ప్రతి క్రియకు, ధ్యానమునకు, యోగమునకు అన్నిటికీ సాక్షిగా ఉంటూ ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యముల యొక్క అంతరార్థాన్ని, ఆంతర్యాన్ని స్వానుభవమునకు తెచ్చుకొని ఇక్కడే జన్మరాహిత్యాన్ని పొందగలరు. అందుకనే దయామయుడైన పరమేశ్వరుడు 4 మార్గాలు, 4 యోగాలను చెప్పారు. మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము. ఇవన్నీ కూడా వేరువేరుగా సాధనలు చేయబడినప్పటికీ గమ్యం మాత్రం ఒకటే. కాబట్టి ఆత్మానాత్మ విచారణ అనేటువంటిది అత్యున్నతమైనటువంటి, ప్రశంసనీయమైనటువంటిది. యోగ మార్గములన్నీ కూడా కఠినతరమైనటువంటివి. వాటికి ఆహార నియమము, వ్యవహార నియమము, సమయపాలన ఉంటేనే కానీ తప్పకుండా ఫలిస్తాయి, లేదంటే ఫలించవు. కాబట్టి భక్తి మార్గంలో మాత్రం, భక్తి యోగములో ఇంత ప్రయాస అవసరం లేదు. అనన్య భక్తితో భగవంతునికి శరణాగతి అయితే చాలు. ధ్యానము, యోగము, జపము, వ్రతములు, పూజ ఇవన్నీ ఏమేమి చేస్తే ఏ ఫలితం ఉందో ఆ ఫలితం వస్తుంది. కానీ ముక్తి మాత్రం క్రమముక్తే, సద్యోముక్తి, అంటే జీవన్ముక్తి కాదు. ఉత్తరాయణ పుణ్యకాలములో సత్యలోకానికి చేరుకొని ఆ బ్రహ్మదేవునితో సహా వీళ్ళు విష్ణు పదాన్ని పొందుతారు. ముక్తి ఆలస్యం అవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలములో పయనించిన యోగి తిరిగి జన్మకు రాడు అంటాడు. అక్కడ కూడా పరిపాకము చెందనటువంటి జీవులు ఉంటే వారు మరలా వాళ్ళు భూలోకములో జన్మించవలసి ఉంటుంది. కాబట్టి యోగ మార్గములన్నీ సోపాన క్రమములు. మనోపరిపక్వత కొరకు, బుద్ధి చాంచల్యాన్ని అదుపు చేయడం కొరకు ఇవి ఆ కుండలిని ప్రబోధం కలిగినప్పుడు మానవునికి ఒక వివేక జ్ఞానం జనిస్తుంది. ఆ వివేక జ్ఞానముతో ఆత్మానాత్మ విచారణ అనేది సులభం అవుతుంది. పరమాత్మ స్వరూపుడై మిగిలిపోతాడు. పూర్వం ఋషులు హఠయోగాన్ని చేశారు, ధ్యానయోగాన్ని చేశారు, లయయోగాన్ని చేశారు, ఆత్మానాత్మ విచారణ చేసుకొని సర్వజ్ఞులై మిగిలిపోయారు. పూర్వం మన యొక్క ఋషులంతా కూడా ఎన్నో మహత్తరమైన కార్యాలను సాధించారు. నేడు మహాత్ములకు కలిగినటువంటి శాంతి, సమధమాది గుణాలు మనకు ఎందుకు కలగలేదు అంటే అంతటి ఆచరణయోగ్యమైన సాధన కలియుగములో చేయలేకపోవడమే. ఏ మహాత్ముడిని చూసినప్పటికీ కూడా వారి యందు ఓర్పు, సహనము, శమధమాది సద్గుణములు విరాజమానమై ప్రకాశించేటివి. మనం ఎంత ధ్యానం చేస్తున్నా, యోగం చేస్తున్నా ఒక సమయంలో తప్పినా ఒక సమయంలో మనలో ఏవో కొన్ని దుర్గుణములు, కొన్ని వాసనలు వ్యక్తమవుతూ ఉంటాయి. కాబట్టి మరి వీటన్నిటినీ మనము జయించాలి, అధిగమించాలి అంటే పూర్వం మన మహాత్ములు ఆచరించిన సాధనలు ఆచరించే తీరవలెను. పూర్వం మన మహాత్ములు ఏ సాధన ఆచరించారు అంటే ధ్యానయోగము, భక్తి యోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము. ఎవరెవరికి ఏ సాధనలలో అభిరుచి ఉంటుందో వారు ఆయా సాధనలను ఆచరించి తరించవచ్చు. మరి ఏ సాధన చేసినప్పటికీ కూడా భక్తి జ్ఞాన వైరాగ్యములు అనేటివి ఉండాలి మనకు. కాబట్టి క్రియాయోగం అనేటువంటిది సుషుమ్నా క్రియ, అంతర్ముఖ ప్రాణాయామము. ఇప్పుడున్న యోగాలలో 4 యోగాలతో మిళితమై ఉన్నదే ఈ క్రియాయోగము. క్రియాయోగం మొదటి రోజు నుంటే మనకు ప్రశాంతతనిస్తుంది. ఈ క్రియాయోగములో 6 క్రియలు ఉంటాయి. త్రాళవ్యము, చక్రస్మరణ, నాభిక్రియ, మహాముద్ర అనే మంచి ముద్ర. ఇది రహస్యంగా శిష్యులకు బోధించండి, ఇది గురువుల ద్వారా తెలుసుకోవాలి. జ్యోతి ముద్ర. ఇవి 6 క్రియలు ఉంటాయి. ఈ 6 క్రియలు కూడా గురువుల ద్వారా తెలుసుకొని తొందరపాటు లేకుండా సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ మరి చిన్న చిన్న వ్యాయామాలు కొన్ని చేస్తూ శరీరాన్ని దృఢత్వం ఏర్పరచుకొని నిర్వికల్ప సమాధిని పొందడం. సవికల్ప సమాధి ద్వారా నిర్వికల్ప సమాధిని పొందడం. కుండలిని ప్రబోధం కలుగుతుంది. ఆ కుండలిని ప్రబోధం కలిగినటువంటి వారికి సూక్ష్మతరమైనటువంటి బుద్ధి కలుగుతుంది. ఆ బుద్ధి కలిగినప్పుడు ఆత్మానాత్మ విచారణ చేసుకొని సర్వము బోధపడుతుంది వారికి. కాబట్టి యోగ మార్గములన్నీ కూడా నవీన మార్గంగా వచ్చినవి కావు. సనాతన కాలం నుండి మన ఋష్యాదులు ఆచరిస్తూ వచ్చినటువంటి అమూల్యమైనటువంటి సాధనములు. ఇవి సాధనములే కానీ సాధ్య వస్తువు కాదు. సాధ్య వస్తువు కూడా పరమాత్మ కాదు. సాధనము సాధ్యము కాదు, సిద్ధ వస్తువు ఆత్మతత్వం అనేది. ఇది మనకు అనుభవం లేనప్పుడు ఆత్మను ఏదో సాధన చేసి పొందాలనేటువంటి అభిప్రాయం మనకు ఉంటుంది. అది నిజమే. మనసుకు, బుద్ధికి అంత యోగ్యత ఉండదు కనుక ఆ మనోబుద్ధులను
పరిపక్వత చేసుకొని ముందే ఉండబడిన మన స్వరూపాన్ని స్వస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకునేదానికి ఈ యోగములనేటువంటి సోపాన క్రమాన్ని అధిరోహించి మనం జీవ బ్రహ్మైక్య స్థితిని పొందడం యోగ మార్గములో. జ్ఞాన మార్గములో స్వస్వరూపానుసంధానం, బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానం, బ్రహ్మము ఆత్మ ఒకటేనని తెలుసుకోవడం. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యములు ఆ పరమాత్మ ఏదో కాదు, నీ స్వరూపమే స్వస్వరూపమేనని చెప్పి బోధిస్తాయి 4 మహావాక్యాలు కూడా. ఈ 4 మహావాక్యాలను, చతుర్విధ మహావాక్యాలను మనం అనుభవానికి శ్రవణం చేయాలంటే సాధన సంపత్తి ఉండాలి. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామూత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షత్వము. ఆత్మజ్ఞానమునకు సాధన సంపత్తి ఎంత అవసరమో భక్తి మార్గములో కూడా భక్తి శ్రద్ధలు, భక్తి యోగానికి భక్తి శ్రద్ధలు అంత ముఖ్యం. కాబట్టి ఈ భక్తి మార్గం ద్వారా కూడా మనకు జీవ బ్రహ్మైక్య స్థితిని పొందవచ్చు. త్యాగరాజు స్వామి, అన్నమాచార్యులు వారు, పురందరదాసు వీళ్ళందరూ కూడా తన్మయముతో కీర్తన ఆలపించి ముక్తి పదాన్ని పొందారు, క్రమముక్తిలో వెళ్ళిపోయారు. కాబట్టి యోగశాస్త్రాలన్నీ కఠినతరమైనప్పటికీ కూడా వాటిని మనం జాగ్రత్తగా ఆచరించాలి, అనుసరించాలి, తరించాలి. కాబట్టి క్రియాయోగంలో ఆ సుషుమ్నాలో ప్రాణశక్తిని తీసుకువెళ్ళే విధానము క్రియాయోగంలో ఎంతో ప్రశంసనీయమై ఉన్నది. అది ఎన్ని మార్గాలుగా, ఎన్ని రకాల సాధనలు వేరువేరుగా చెప్పినప్పటికీ ఆ సుషుమ్నాలో ప్రాణశక్తిని, ఆ శ్వాసను పైకి నడిపించే విధానం క్రియాయోగంలో ఉన్నది. మరి క్రియాయోగము పలు రకాలుగా ఉన్నది. లాహిరి మహాశయులు బోధించినటువంటి శిష్యుల్లో కొందరు శుద్ధానందగిరి మహారాజు, కేవలానందగిరి మహారాజు, నిత్యానందగిరి స్వాములు వారు. ఇది గిరి సాంప్రదాయమే. శంకరాచార్యులు వారు ఏర్పరిచినటువంటి దశనామాలలో గిరిపురి, భారత, ఆనంద, సరస్వతి, తీర్థ అనేటువంటి నామధేయాలలో ఈ సాధనలన్నీ యోగ సాంప్రదాయాలు వస్తున్నాయి. కాబట్టి ఈ క్రియాయోగం అనేటువంటిది సిద్ధి పొందినటువంటి క్రియాయోగుల ద్వారా నేర్చుకోవాలి. ఒక అర నిమిషం బట్టి క్రియాయోగము సుషుమ్నా మార్గము గుండా పైకి ఆ ఎన్నెముకను చుట్టుకుంటూ పైకి వెళుతూ కిందికి దిగుతుంది. ఒక్క సంవత్సర కాలం, ఒక ఏడాది ప్రగతిని సాధిస్తుంది. సామాన్య మానవుడు చేస్తే సంవత్సరం అంతా ఏ ఫలితం వస్తుందో అర నిమిషంలో క్రియాయోగంలో ఫలితం వస్తుంది. ఇది ఒక యోగి ఆత్మకథలో 26వ పుటలో పరమహంస యోగానంద స్వామీజీ వారు చెప్పారు. నేను చెప్పే ఈ క్రియాయోగము పూర్తి వివరణ ఇవ్వకూడదు, ఇది స్థూలంగా మాత్రమే ఇస్తున్నాను, సూక్ష్మంగా మీరు గురువుల ద్వారానే తెలుసుకోండి. ఇది సుషుమ్నాలో నడిసే ఈ మేరుదండిలో ఎన్నెముకను చుట్టి భ్రూమధ్యం వరకు, భ్రూమధ్యం నుండి మూలాధారం వరకు ఆరంభయోగి చేస్తాడు. మరి ఈ అర నిమిషం బట్టే క్రియాయోగం ఒక ఏడాదికి ఫలితం ప్రగతిని సాధిస్తుందని చెప్పాడు. క్రియాయోగం ఎంతో పవిత్రమైనది, ఎంతో సులభమైనది. ఇప్పుడున్న యోగాలలో 4 యోగాలు కలిసి ఉన్న మిళితమై ఉన్నదే క్రియాయోగం. ఈ క్రియాయోగంలో అత్యంత ప్రామాణికమైనటువంటిది మహాముద్ర. మన శరీరంలో 72,000 నాడులలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది సుషుమ్నా నాడి. ఆ సుషుమ్నా నాడి ద్వారా ప్రాణశక్తిని తొందరగా కుండలిని మేలుకొల్పి ఆ మార్గం గుండా పైకి తీసుకువెళ్ళగలిగేటువంటి సూక్ష్మము ఈ మహాముద్రలో ఉన్నది. ఈ మహాముద్ర చాలా రహస్యంగా గురువులు తమ శిష్యులకు బోధించమని శాస్త్రములు ఎందే చెప్పబడినది. త్రాళవ్యము, చక్రస్మరణ, నాభిక్రియ, ప్రాణాయామం అనే క్రియాయోగము, జ్యోతిముద్ర, ఇవి 6 క్రియలు ఉన్నవి. ఈ 6 క్రియలు కూడా గురువుల ద్వారా తెలుసుకొని, మరి అందరికీ జ్ఞానం అనేటువంటిది అంత అవగాహన ఉండదు కనుక మరి యోగశాస్త్రాల ద్వారా మనము సూక్ష్మాన్ని గుర్తించాలి. అనలోమ విలోమ ప్రాణాయామం చేసినా కూడా చాలు, మనసు నియంత్రణకు వస్తుంది. అలాగే ఇన్ని రకాల సాధనలు చేయలేదు రామకృష్ణ పరమహంస. వారు కేవలము అమ్మ అమ్మ అంటూ నిరంతరము ఆ భక్తి భావనలో మునిగిపోయారు. వారికి ఒక షట్చక్రాలు ఏమిటి, కుండలిని శక్తి ఏమిటి, వారు నిర్వికల్ప సమాధిని పొందగలిగినారు. అంటే కేవలము ఇష్టదేవత మంత్రోచ్చారణ వల్ల కూడా కుండలిని ప్రబోధం కలుగుతుందని రాశారు. మీరు చదవండి వారి యొక్క
రామకృష్ణ పరమహంస కథామృతములో అద్భుతమైన సాధనలు ఇచ్చారు. కాబట్టి చెప్పువారు కన్న చేయువారు మిన్న, చేయువారు కన్న కన్నవారు మిన్న, కన్నవారు కన్న కలయువారు మిన్న, వారికన్నా అధికుండు లేడయా విశ్వదాభిరామ వినురవేమ. శ్రమ కోర్చి పట్టుదలతో క్రియాయోగమైన, సోహం మంత్రమైన, లయయోగమైన, హఠయోగమైన, ఆత్మానాత్మ విచారణైన చేసినప్పుడు తప్పక బ్రహ్మ అనుభవం కలిగి తీరుతుంది. వేరు మార్గం లేదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు గీతాచార్యులు వారు. కాబట్టి ఈ క్రియాయోగం అనేటువంటిది తెలిసినటువంటి వారి ద్వారా నేర్చుకొని ఉదయం 40 నిమిషాలు, సాయంత్రం 40 నిమిషాలు మెల్లగా వారు చెప్పిన ప్రకారము ఆ శ్వాసను షట్చక్రముల మీదుగా మూలాధారము, స్వాదిష్టానము, మణిపూర్వకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారము, ముందు సహస్రారానికి వెళ్లకుండా ఆ భ్రూమధ్యం వరకు, ఇక్కడ కూటస్థము అంటాడు లాహిరి మహాశయులు, కూటస్థం వరకు ఎలా వెళ్ళావో అలాగే మెల్లగా భ్రూమధ్యం నుండి ఆగ్నేయ చక్రం నుండి మూలాధారం వరకు అలా మరి 12 మార్లు మీకు క్రియాయోగం ఇచ్చుంటే ఆ ప్రకారం చేయండి. 36 క్రియలు ఇస్తారు కొందరు, ఆ విధంగా చేయండి. లాహిరి మహాశయులు 36 క్రియలు ఇచ్చేవారు. పరమహంస యోగానంద స్వామీజీ వారు 12 క్రియలు మాత్రమే సంవత్సరం కాలం ఇచ్చేవారు. వారు శరీరాన్ని బాగా దృఢపరచుకొని తర్వాతనే క్రియాయోగంలో ఎక్కువ కాలం కూర్చోగలము. ఆసనములు కూడా చెప్పేవారు. శరీరములో ఉండే 72,000 నాడులలో మరి కొంత మలము చేకూరు ఉంటుంది, దాన్నంతా హరింపజేసుకోవాలి యోగ సాధనల ద్వారా. అందుకని మెల్లమెల్లగా శరీరాన్ని దృఢపరచుకొని ఎక్కువ టైం కూర్చుండేటువంటి ఆసనాన్ని కూడా ఎంచుకోవాలి మనం. స్థిర సుఖాసనం ఉత్తమం అంటాడు పతంజలి మహర్షి పతంజలి యోగ సూత్రాల్లో. సతు దీర్ఘకాల నైరంతర్యం సత్కార ఆసేవితో దృఢభూమి అంటాడు. బహుజన్మలకు కానీ బహు సంవత్సరములకు కానీ ఈ క్రియాయోగం కానీ ధ్యానయోగం కానీ సిద్ధవుతుంది అంటాడు. కేవలము ధ్యానయోగము ద్వారా కూడా మనము నిర్వికల్ప సమాధిని పొందవచ్చు. అలా పొందాడు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద. ఇక రమణ మహర్షులు వారైతే చెప్పనే అక్కర్లేదు. వీటన్నిటినీ చేస్తున్నది ఎవరు, నీవెవరో తెలుసుకోమన్నారు. వారు కేవలము సహజ అనుభవంలోనే పై చెప్పుకున్నవన్నిటినీ కూడా సాధించారు. ఇంత కష్టతరము లేకుండా కేవలము స్వస్వరూపానుసంధానములో మిగిలిపోయినారు. కాబట్టి యోగశాస్త్రములన్నీ కూడా మనస్సు పరిపక్వత లేని సమయంలో మనకు ఉపయోగపడతాయి. మనో పరిపక్వత కలిగినటువంటి వారికి ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యముల యొక్క అంతరార్థము శ్రవణం చేసే సమకాలంలోనే సద్గురువుల ద్వారా శ్రవణం చేసే సమకాలంలోనే వీళ్ళకు బోధ కలుగుతుంది. స్వరూపనిష్ఠలో మిగిలిపోతారు. స్వామి మీరు ఎక్కువ అద్వైతాన్నే చెప్తున్నారు, అసలు మీ ప్రవచనాలన్నీ వింటే చివరగా అటు తిరిగి మీరు అద్వైతానికే వెళుతున్నారు. అది మీకు అనుభవానికి వచ్చిందేమో కానీ మాకు అనుభవానికి రాలేదు, మీకు సులభంగా ఉందేమో కానీ మాకు సులభగ్రాహ్యం కాదు అని మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వారు మమ్మల్నే అడిగారు. నేను చెప్పినా మీరు చెప్పినా ఎవరు చెప్పినా కూడా నదీనాం సాగరో గతి అన్నట్టుగా ఇక్కడ వర్షించే వర్షపు నీరంతా ఎలాగైతే సముద్రాన్ని చేరి నది రూపాన్ని కోల్పోయి సముద్ర రూపాన్ని ధరిస్తుందో, ధ్యానం చేసినా, యోగం చేసినా, క్రియాయోగం చేసినా, జపము చేసినా, మంత్రయోగం చేసినా, ఏమి చేసినప్పటికీ కూడా చిట్టచివరగా బ్రహ్మైక్య అనుభవం పొందాల్సిందే. జీవ బ్రహ్మైక్య స్థితిని పొందవలసినదే, సర్వాత్మ భావన పొందవలసినదే, ఏకాత్మ భావన పొందవలసినదే. నేను తప్ప రెండోది లేదని విశాల భావాన్ని సంతరింపజేసుకొని జన్మరాహిత్యము చేసుకోవలసినదే ఇందులో ఉన్న ఆంతర్యము. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, మీరు క్రియాయోగమైనా చేయండి, ధ్యానయోగమైనా చేయండి, భక్తి యోగమైనా చేయండి, లయయోగమైనా ఆచరించండి. ఏమి చేసినప్పటికీ కూడా మీ స్వరూపాన్ని మీరు గుర్తు చేసుకోండి. ఇవన్నీ ఏ ఎరుక ఉంటే నేను చేస్తున్నాను, ఏ చైతన్యం ఉంటే నేను యోగం చేస్తున్నాను, జపం చేస్తున్నాను, క్రియాయోగం చేస్తున్నాను, షట్చక్రముల మీదుగా ప్రాణశక్తిని పైకి సహస్రారాన్ని చేరుస్తున్నాను. వీటన్నిటినీ చేర్చాలి అంటే వీటన్నిటికంటే ముందు ఉండబడినటువంటి శ్వాస ఒకటి ఉండాలి. ఆ శ్వాస చలనంతో కూడుకున్నది. పరమాత్మ నిశ్చలంతో కూడుకున్నవాడు. శ్వాస చలిస్తుంది, చైతన్యం నిశ్చలంగా, స్వరూపము నిశ్చలంగా కూటస్థమై ఉంటుంది. కాబట్టి వీటన్నిటి యొక్క సూక్ష్మార్థాలను మీరు గురువుల ద్వారా తెలుసుకొని ఇప్పుడే ఇక్కడే ఏ సాధన నా యందు లేదు,
నేను కేవలము పరిపూర్ణ పరబ్రహ్మమాత్రుడై మిగిలిపోయి ఉన్నాను అనే అనుభవం కొరకు మీరు ఆత్మవిచారణైనా చేసుకోండి. ఆ అనుభవం రాని పక్షంలో మీరు యోగాభ్యాసం చేసి ఆ యుక్తి ద్వారా మీరు యోగసిద్ధిని పొందండి. యోగసిద్ధి, జ్ఞానసిద్ధి, మంత్రసిద్ధి, ధ్యానసిద్ధి. ఈ సిద్ధి అంటే ఇంక పూర్తిగా అయిపోయింది, ఇంక చేసేదేం లేదు. వంట పాకం అయిపోయింది, ఇంక భుజించి ఆనందాన్ని పొందడమే, స్వానుభవాన్ని పొందడమే. కాబట్టి సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తి కించనః. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా, ప్రతి పదార్థము కూడా బ్రహ్మస్వరూపమే. ధ్యానము, యోగము, జపము ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపాలే. కాబట్టి మరి వీటన్నిటినీ ఏకదృష్టితో, ఆత్మదృష్టితో చూడడమే జ్ఞానం. వీటిని విడివిడిగా చూడడమే యోగం. యోగము పరిమితం, జ్ఞానం అపరిమితం. యోగము ద్వారా పొందబడేటువంటిది క్రమముక్తి, జ్ఞానము ద్వారా పొందబడేటువంటిది సద్యోముక్తి, జీవన్ముక్తి. హరి ఓం.